రైట్, వెల్కమ్ టు యంగ్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ అంశాన్ని డిస్కస్ చేద్దాం. భారత ప్రభుత్వం నేషనల్ ఆయుర్వేదిక్ డేగా సెప్టెంబర్ 23ని నిర్ణయించడం జరిగింది. సో ఈ సెప్టెంబర్ 23న ఎందుకు దీనిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించారు అని అంటే, ఎవ్రీ ఇయర్ ఈ యొక్క జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ధన్తేరస్ పండుగ రోజు అంటే దీపావళికి ముందు వచ్చేటువంటి రోజున ఈ యొక్క ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఈ యొక్క ధన్తేరస్ పండుగ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది డేట్ అనేది. కాబట్టి భారత వైద్య విధానంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ యొక్క ఆయుర్వేద వైద్య విధానాన్ని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం భారత ప్రభుత్వం ఈ యొక్క నిర్దిష్టమైనటువంటి తేదీ ఉండాలి అని చెప్పి సెప్టెంబర్ 23ని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. సో ఈ యొక్క ఆయుర్వేద దినోత్సవం నాడు ఇది ఈ యొక్క ఆయుర్వేదానికి వైద్య విధానము అనేటువంటిది మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేటువంటి మంత్రిత్వ శాఖ కింద ఈ వైద్య విధానానికి సంబంధించినటువంటి విధానాలని ప్రజలకు తెలియజేయటము, ప్రజలకు అందుబాటులో ఉంచటము, ఈ జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచేలా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేటువంటి మంత్రిత్వ శాఖ దీనిని పర్యవేక్షించడం జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద మనకి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అని అంటే, మనకి ఆయుర్వేదము, యునాని, సిద్ధ, హోమియోపతి, యోగా వంటి అతి ప్రాచీనమైనటువంటి వైద్య విధానాలన్నిటినీ కూడా ఈ యొక్క ఆయుష్ అనేటువంటి మంత్రిత్వ శాఖ పర్యవేక్షించడం జరుగుతుంది. సో అలానే ఆయుర్వేదము అనగా ఆయు అనగా జీవితము, వేదము అనగా నాలెడ్జ్. అంటే ఆయుర్వేదం అనేటువంటి పదంలో ఆ పదానికి అర్థం ఏంటిది అని అంటే, ఆయు అంటే జీవితము, వేదము అనగా నాలెడ్జ్. మన మానవుల యొక్క జీవితానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించింది, వారి యొక్క వివిధ రకాల వ్యాధులకి చికిత్సా విధానాల గురించి తెలియజేసేటువంటి ఒక గొప్ప తత్వశాస్త్రమే ఈ యొక్క ఆయుర్వేదము అని దాని యొక్క అర్థము. సో దీంట్లో ప్రధానంగా మనకి ఆయుర్వేదంలో కూడా అనేక రకాల వైద్య విధానాలు ఉన్నాయి. నర ఆయుర్వేదము, సత్వ ఆయుర్వేదము, అలానే మనకి వృక్ష ఆయుర్వేదం అని ఉంది. మానవుల గురించి వారికి వచ్చేటువంటి వ్యాధులు, చికిత్సా విధానాల గురించి తెలియజేసేది నర ఆయుర్వేదము. సత్వ ఆయుర్వేదము జంతువులకి వాటి యొక్క వ్యాధులు మరియు వాటి యొక్క చికిత్స విధానాల గురించి తెలియజేసేది సత్వ ఆయుర్వేదము. వృక్ష ఆయుర్వేదము ఇది వృక్షాలలో ఉన్నటువంటి వివిధ రకాల మెడిసినల్ ప్లాంట్స్, అవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి, మన వ్యాధులను ఎలా తగ్గిస్తాయి అని తెలియజేసేటువంటి ఒక గొప్ప తత్వశాస్త్రమే ఈ యొక్క ఆయుర్వేదము. సో దీనికి గాను సెప్టెంబర్ 23న జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటుంది భారత ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్. రైట్, వెల్కమ్ టు యంగ్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ అంశాన్ని డిస్కస్ చేద్దాం. భారత ప్రభుత్వం నేషనల్ ఆయుర్వేదిక్ డేగా సెప్టెంబర్ 23ని నిర్ణయించడం జరిగింది. సో ఈ సెప్టెంబర్ 23న ఎందుకు దీనిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించారు అని అంటే, ఎవ్రీ ఇయర్ ఈ యొక్క జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ధన్తేరస్ పండుగ రోజు అంటే దీపావళికి ముందు వచ్చేటువంటి రోజున ఈ యొక్క ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఈ యొక్క ధన్తేరస్ పండుగ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది డేట్ అనేది. కాబట్టి భారత వైద్య విధానంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ యొక్క ఆయుర్వేద వైద్య విధానాన్ని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం భారత ప్రభుత్వం ఈ యొక్క నిర్దిష్టమైనటువంటి తేదీ ఉండాలి అని చెప్పి సెప్టెంబర్ 23ని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. సో ఈ యొక్క ఆయుర్వేద దినోత్సవం నాడు ఇది ఈ యొక్క ఆయుర్వేదానికి వైద్య విధానము అనేటువంటిది మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేటువంటి మంత్రిత్వ శాఖ కింద ఈ వైద్య విధానానికి సంబంధించినటువంటి విధానాలని ప్రజలకు తెలియజేయటము, ప్రజలకు అందుబాటులో ఉంచటము, ఈ జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచేలా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేటువంటి మంత్రిత్వ శాఖ దీనిని పర్యవేక్షించడం జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద మనకి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అని అంటే, మనకి ఆయుర్వేదము, యునాని, సిద్ధ, హోమియోపతి, యోగా వంటి అతి ప్రాచీనమైనటువంటి వైద్య విధానాలన్నిటినీ కూడా ఈ యొక్క ఆయుష్ అనేటువంటి మంత్రిత్వ శాఖ పర్యవేక్షించడం జరుగుతుంది. సో అలానే ఆయుర్వేదము అనగా ఆయు అనగా జీవితము, వేదము అనగా నాలెడ్జ్. అంటే ఆయుర్వేదం అనేటువంటి పదంలో ఆ పదానికి అర్థం ఏంటిది అని అంటే, ఆయు అంటే జీవితము, వేదము అనగా నాలెడ్జ్. మన మానవుల యొక్క జీవితానికి సంబంధించినటువంటి
జ్ఞానాన్ని, వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించింది, వారి యొక్క వివిధ రకాల వ్యాధులకి చికిత్సా విధానాల గురించి తెలియజేసేటువంటి ఒక గొప్ప తత్వశాస్త్రమే ఈ యొక్క ఆయుర్వేదము అని దాని యొక్క అర్థము. సో దీంట్లో ప్రధానంగా మనకి ఆయుర్వేదంలో కూడా అనేక రకాల వైద్య విధానాలు ఉన్నాయి. నర ఆయుర్వేదము, సత్వ ఆయుర్వేదము, అలానే మనకి వృక్ష ఆయుర్వేదం అని ఉంది. మానవుల గురించి వారికి వచ్చేటువంటి వ్యాధులు, చికిత్సా విధానాల గురించి తెలియజేసేది నర ఆయుర్వేదము. సత్వ ఆయుర్వేదము జంతువులకి వాటి యొక్క వ్యాధులు మరియు వాటి యొక్క చికిత్స విధానాల గురించి తెలియజేసేది సత్వ ఆయుర్వేదము. వృక్ష ఆయుర్వేదము ఇది వృక్షాలలో ఉన్నటువంటి వివిధ రకాల మెడిసినల్ ప్లాంట్స్, అవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి, మన వ్యాధులను ఎలా తగ్గిస్తాయి అని తెలియజేసేటువంటి ఒక గొప్ప తత్వశాస్త్రమే ఈ యొక్క ఆయుర్వేదము. సో దీనికి గాను సెప్టెంబర్ 23న జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటుంది భారత ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్